రచయిత, సింగర్ అయినటువంటి సంగీత విద్వాంసుడు, ఈ కాలంలోనే రిటర్న్ అయినటువంటి కొర్లం శ్రీనివాస్ గారు గుర్రం జాషువాపై ఒక పాటను రచించారు. ఆయన స్వరంతో ఈ సందర్భంగా వినిపిస్తారు. జనాల వేకువా విప్లవాల వెల్లువా బహుజన బాంధవా వహవా ఓ జాషువా. ఉద్యమాల వేకువా విప్లవాల వెల్లువా బహుజన బాంధవా వహవా ఓ జాషువా. కుల మతాలకు అతీతముగా కవితలెన్నో రాసినోడా, కుల మతాలకు అతీతముగా కవితలెన్నో రాసినోడా. దళిత జాతి జాగృతకై కదం తొక్కిన కవి విశారదుడా. ఉద్యమాల వేకువా విప్లవాల వెల్లువా బహుజన బాంధవా వహవా ఓ జాషువా. ఉద్యమాల వేకువా విప్లవాల వెల్లువా బహుజన బాంధవా వహవా ఓ జాషువా. గుండెలలో ఉదయించిన సూర్యుడా, సంఘసవాదాల కరను ఛేదించిన యోధుడా, కుల రక్షస ఘోరలను విరిచేసిన వీరుడా, మనువాదుల మాయలను కడతేర్చిన కవిరేడా. అంతరానితనమంటే అణచివేత కాదంటూ, అంతరానితనమంటే అణచివేత కాదంటూ అగ్రవర్ణ ఆగడాలు యుగ మీదట చల్లవంటూ వర్గరహిత స్వర్గాన్ని నిర్మించిన విశ్వనరుడ, వర్గరహిత స్వర్గాన్ని నిర్మించిన విశ్వనరుడ. ఉద్యమాల వేకువా విప్లవాల వెల్లువా బహుజన బాంధవా వహవా ఓ జాషువా. ఉద్యమాల వెల్లువా విప్లవాల వెల్లువా బహుజన బాంధవా వహవా ఓ జాషువా. జాతిలో నీవు జన్మించినందుకు నీచముగా చూసిన వాళ్ళనోళ్ళను మోయించావు. అంతరాలు మరపించిన అరుదైన రచనలతో నవయుగ చక్రవర్తి బిరుదమునే పొందినావు. సంకల్పం ఉన్ననాడు పంచముడే పండితుడని ప్రపంచాన చాటిన సాహితీ నేస్తమా. సంకల్పం ఉన్ననాడు పంచముడే పండితుడని ప్రపంచాన చాటిన సాహితీ నేస్తమా. గదారోహణమైన గండ పెండేరమైన ప్రాయముగా తలుచున్న విశ్వకవి దిగ్గజమా. గదారోహణమైన గండ పెండేరమైన ప్రాయముగా తలుచున్న విశ్వకవి దిగ్గజమా. విశిష్ట సత్కారాలకు విర్రవీగిపోనట్టు, విశిష్ట సత్కారాలకు విర్రవీగిపోనట్టు మహానుభావ మా గుర్రము జాషువా, మహానుభావ మా గుర్రము జాషువా. బహుజన బాంధవ మా గుర్రము జాషువా, బహుజన బాంధవ మా గుర్రము జాషువా, బహుజన బాంధవ మా గుర్రము జాషువా, బహుజన బాంధవ మా గుర్రము జాషువా. ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉన్నా అది నా శత్రువు అంటాడు పెరియార్ రామస్వామి. అణచివేత అనేది మనకి ప్రపంచవ్యాప్తంగా కనబడతా ఉంటది. అణచివేత అనేది ప్రపంచవ్యాప్తంగా కనబడతా ఉంటది. ప్రపంచవ్యాప్తంగా అణచివేయబడిన వారు అందరూ దళితులే. కనుక ఈరోజు దళిత సాహిత్యం అనేది ప్రపంచ సాహిత్యం. బాగా ఉన్నాడు, బాగా తినేవాడు, బాగా పలికినవాడు కష్టం గురించి చెమట గురించి రాయడు. ఎవరైతే కష్టం గురించి చెమట గురించి రాస్తారో వారు ప్రజాకవులు.
మనం బహుజన సాహిత్యం గురించి లేదా దళిత సాహిత్యం గురించి మాట్లాడుకున్నప్పుడు సాహిత్యానికి ఎంత చరిత్ర ఉందో దళిత సాహిత్యానికి అంత చరిత్ర ఉంది. ఆ జోలికి నేను పోను. కేవలం 20వ శతాబ్దం ఆరంభం నుంచి మనం చెప్పుకుంటే కుసుమ ధర్మన్న కవి మా కొద్దీ నలదొరతనం అన్నవాడు. అక్కడి నుంచి బోయి భీమన్న కవి పాలేరు లాంటి అద్భుతమైన నాటకాలు రాశారు. చోరగూడి చంద్రరావు కవి బండిలోన కులము బస్సులోన కులము కులమ ప్రశ్నే కానీ కుశల ప్రశ్న లేదయా ఏమి చెప్పనయా భీమరాయ అని భీమ శతకం రాశాడు చోరగూడి చంద్రరావు. అలాగే రావుడి ఏకాంబరం అద్భుతమైన అంబేద్కర్ శతకాలు రాశారు. ఇలాంటి వాళ్ళు చాలామంది మనకి మన ముందు తరంలో ఉన్నారు. మన తరంలో పిడికిడి ఆత్మగౌరవం కోసం రాసిన కవి మనందరికీ తెలుసు, కలవకూరి ప్రసాద్. అలాగే మద్దూరు నగేష్ బాబు వెలువాడు రాశాడు, పడి తిరేష్ బాబు. వీళ్ళందరి స్ఫూర్తితో ఇప్పుడు వందల మంది అణచివేత మీద, కుల వివక్ష మీద, పేదరికం మీద, ఆకలి మీద, అస్పృశ్యత మీద, అంటరానితనం మీద కవిత్వం రాస్తున్నారు. ఎంతమంది కవిత్వం రాసినా నేను చెప్పాను కానీ చాలా మందికి చాలా పేర్లు తెలియదు. కానీ మరి జాషువా అందరికి ఎలా తెలిసింది? అందరూ రాసింది సమానత్వం కోసం రాశారు, దోపిడీ గురించి రాశారు, సమాజ హితం కోసం రాశారు, హిందువుల గురించి రాశారు, హిందీ వ్యతిరేకత గురించి రాశారు, కులం గురించి అంతా రాశారు. కానీ ఇవన్నీ కూడా కొందరో మనలో ఇంకా కొందరో చదివాం. కానీ జాషువా సాహిత్యాన్ని చదవనివాడు, బహుశా తెలుగు భాష తెలుగు సాహిత్యం అంటే తెలిసిన వాడు ఎవడు కూడా జాషువా పేరు విననివాడు, జాషువాని చదివినవాడు ఉండరు. ఎందుకు అలా వాళ్ళందరి చేత జాషువా చదివించగలిగాడు అంటే జాషువాని నిర్లక్ష్యం చేయలేనటువంటి స్థితిని జాషువా కల్పించాడు. ఈరోజు ఎంతో మంది మనలో ప్రతిభావంతులు ఉన్నా కూడా చాలా నిర్దాక్షిణ్యంగా మనల్ని అణచివేస్తున్నారు. ఈరోజు కూడా బాబాసాహెబ్ సంగతి మనకు తెలుసు. ఫూలే కాలంలో మనకి పీష్వాల దాష్టికాలు మనకు తెలుసు. అటువంటిది ఎంత అణచివేతకు గురైనా కూడా ఎత్తుగా ఈరోజు అందరూ మాట్లాడుకుంటున్నామంటే ఎంత స్థాయిలో సాహిత్యం రాసించాడో జాషువా మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఇది జాషువా యొక్క గొప్పతనం. ఇలా మనం మాట్లాడుకున్నప్పుడు ఎవరైతే ఎంతకాలం రాశారో జాషువా కూడా అవే రాశాడు. మరి జాషువాని మాట్లాడుకుంటూ జాషువా ప్రత్యేకత ఏంటి, ఎలా రాశాడు? అటు పండితుల చేత ఇటు పామరులు, మనందరం పామరులమే, మనకి సాహిత్యం మీద పెద్ద అవగాహన లేదు, మనకి సంస్కృతం రాదు. పద్యం అంటే ఎన్ని పాదాలు ఉంటాయో తెలియదు, కంద అంటే తెలియదు, ఉత్పలమాల అంటే తెలియదు, చంపకమాల అంటే తెలియదు. అయినా కూడా జాషువా అనగానే సోదరు చెప్పినట్టు మనకి చాలా పద్యాలు, చాలా సాహిత్యం గుర్తు వస్తూ ఉంటుంది. దానికి కారణం బహుశా జాషువా ఎంచుకున్న కవితా వస్తువు. ఆయన ఎంచుకున్న కవితా వస్తువు సమాజం, ఆయన వాడిన భాష సమాజం, ఆయన చేసిన అభివ్యక్తి సమాజంలో వివక్ష. అంచేత సమాజం గురించి వినాలనుకున్నవాడు, తెలిసినవాడు సమాజం గురించి దూరంగా పారిపోలేడు. కాబట్టి జాషువా కవిత్వం అందరికీ అవసరమైంది. ఒక విధంగా ఈరోజు రాస్తున్న ప్రతి సాహితీవేత్తకి జాషువా కవిత్వం ద్వారా ఒక విమర్శని, ఒక నిరసనని చేసే ఒక కాన్సెప్ట్ బిల్డప్ చేశాడు. ఈరోజు మనం మాట్లాడుతున్నామంటే, విమర్శిస్తున్నామంటే, చదువుతున్నామంటే ఇదొక పునాది వేసినాడు తెలుగు సాహిత్యానికి, బహుజన సాహిత్యానికి జాషువా. ఇందాక చెప్పే మిత్రులు ఆ హాస్యం, దాన్ని చీకటి హాస్యం అంటారు, డార్క్ కామెడీ, డార్క్ హ్యూమర్. దీన్ని ఎక్కువ అనుభవించినవాడు, ఎక్కువ కష్టపడినవాడే మన ఎలా రాయగలుగుతాడు. వెటకారాలని కానీ లేదా అవమానాలను కానీ అనుభవించి వాటిని అదే స్ఫూర్తితో రిటార్ట్ ఇవ్వడం అనేది గొప్ప ప్రక్రియ, కళ. అది జాషువా వంట పట్టించుకున్నాడు. అలా రాస్తూనే శాస్త్రీయంగా ఎవరైతే శాస్త్రులు ఉన్నారో వాళ్ళ డొమైన్లో చెరపడ్డాడు. ఆయనకి గురువులందరూ కూడా శాస్త్రులే. గండపెండేరం తొలగిన కూడా శాస్త్రులే. బాధల్ని తిరిగి మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూ, ఆ బాధల్ని పునరుక్తి చేస్తూ, వాటిని అక్షరబద్ధం చేయడం,
ఆ అనుభవాలనే మళ్ళీ నిందా చెప్పిన శాస్త్రీయమైన భాషలో, శాస్త్రీయమైన భాష అంటే ఏంటి? అందరికీ అర్థం అవుతూ, అందరికీ మనుగడలో ఉన్న, అందరికీ తెలిసిన భాషలో. శాస్త్రం అంటే సంస్కృతం. సో సంస్కృతాన్ని తెలుగుకించాడు. సంస్కృతాన్ని మట్టి కరిపించిన సంస్కృత కవి జాషువా. సంస్కృతాన్ని మట్టి కరిపించిన సంస్కృత కవి జాషువా. ఎందుకు ఇలా చెప్తున్నాం అంటే, పద్యం రాశాడు. మొన్నటిదాకా అది పద్యం అనేది ఒకరి సొత్తు. సంస్కృతం తెలిసిన వాళ్ళే, ఛందస్సు తెలిసిన వాళ్ళే దాన్ని రాయాలి, దాన్ని చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఈరోజు ఛందస్సు తెలియని మనందరికీ పద్యం అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుందంటే తెలుగులో రాశాడు. సో తెలుగులో పద్యం రాసిన మొట్టమొదటి సాహితీవేత్త తెలుగు సాహిత్యంలో మనకి గుర్రం జాషువా. అలాగే ఎందుకు ప్రజలకు దగ్గరయ్యాడంటే, ఆయన కాలంలో కానీ ఆయన ముందు కాలంలో కానీ రాసిన కవులందరూ కూడా సమాజం మీద రాసిన వాళ్ళు చాలా తక్కువ, అణచివేత మీద రాసిన వాళ్ళు తక్కువ. కుల వివక్ష ఉనేది అనేది తెలిసి కూడా క్యాస్ట్ బ్లైండ్నెస్ అంటాం. కులమా అది ఎక్కడ ఉంది? మన పిల్లలు కూడా అంటూ ఉంటారు అప్పుడప్పుడు. క్యాస్ట్ బ్లైండ్నెస్ అంటాం. ఉన్నదానిని చూడలేకపోవడం. అటువంటి కవులు విస్తృతంగా రాస్తున్న టైంలో జాషువా పుట్టాడు వినుకొండలో. జాషువా ఎక్కడ పుట్టాడు, ఎక్కడ చనిపోయాడు, అదంతా చాలా ప్రిమిటివ్. ఆ జోడి నేను పోను. జాషువా కవిత్వం రాసే టైంకి చాలా ఎక్కువ ఉన్నది భావకవిత్వం. ఏంటిది భావకవిత్వం? అంటే భావాల మీద కవిత్వం రాయడమే. భావకవిత్వం అంటే భావం మీద కాదు, భావాల మీద, మరదల మీద, ఆకాశం మీద, అందం మీద, చందం మీద, సూర్యుడి మీద, చంద్రుడి మీద, నీటి మీద, ప్రేయస్ని ప్రియురాన్ని పోలుస్తూ రాయడం భావకవిత్వం. ఏమి కానీ మన జాషువా గారు ఎక్కడ పుట్టాడో అక్కడి నుంచి కవిత్వం రాశాడు, దాన్నే కవిత్వంగా రాశాడు. ఎక్కడ చిత్కారాలు పొందాడో అక్కడే సత్కారాలు పొందాడు. ఎందుకంటే జాషువాకి తన పాండిత్యం మీద, తన సాహిత్యం మీద, తన సంస్కృత పరిజ్ఞానం మీద చాలా నమ్మకం ఎక్కువ. అందుకే అంటాడు, ఏమంటాడు? గవ్వకు సాటిరాని పలు గాకుల మోకల అసూయ చేత నన్నెవిధం దూరినన్ నన్ను వరించిన శారద లేచిపోవునే. ఎవడేం పీయగలడు, ఎవడేం చెప్పగలడు, ఎవడే ఉన్నా సరే నాలో ఉన్న మేధస్సు, నాలో ఉన్న శాస్త్రీయత, నాలో ఉన్న పరిజ్ఞానం ఎవడు తీసుకోలేడు. అందుకే చదువు యొక్క ఉద్దేశాన్ని, ముఖ్య అవసరాన్ని మనకి ఫూలే గారు కానీ అంబేద్కర్ గారు చెప్తారు. ఇలా తెలుగు సాహిత్యాన్ని ఒక కొత్త మలుపు తిప్పిన వాడు జాషువా. దానికి మనం చెప్పుకోవాల్సి వస్తే గబ్బిలం గురించి చెప్పుకోవాలి. గబ్బిలం అనేది దళిత సాహిత్య చరిత్రలో ఒక పెను తుఫానుగా వచ్చింది. ఈ వర్తమాన సమాజంలో ఉన్న అసమానతలు, దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని సూటిగా ప్రశ్నించింది గబ్బిలం. గబ్బిలం అనగానే మనకి ఒక అపశకునం. ఈ గబ్బిలం కవి ఏ పదం రాసినా కూడా ఒక బాణంలాగా వచ్చి ఆ రోజుల్లో ఉన్న సనాతన ధర్మాన్ని తాకింది. అందుకే ఆయన్ని ఖండ కావ్యాల రారాజు అంటాడు. సుమారు 50కి పైగా ఖండ కావ్యాలు రాశారు. గబ్బిలం మనకు తెలుసు, నిశాచరి. నిశాచరి అంటే రాత్రుళ్ళు తిరుగుతారు. మాలమాదిగులు కూడా ఆ రోజుల్లో రాత్రులే తిరగాలి, లేదా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు తిరగాలి. ఎంచేత? మన నీడ మన కాలు కింద పడుతుంది కాబట్టి. సాయంత్రం తిరిగాను అనుకోండి, నీడ అటు పడుతుంది, ఆయన తొక్కేస్తాడు, ఆయన మైలు పడతాడు నా నీడ తొక్కితే. సో అర్ధరాత్రి చీకట్లో ఉండే పక్షి గబ్బిలం. ఆ గబ్బిలాన్ని ఒక అస్పృశ్యునితో సంవాదం, ఒక ఆవేదన, ఒక సంభాషణ. వెళ్ళి ఎవరు లేని టైంలో ఈశ్వరుడికి నా బాధ చెప్పు. గబ్బిలం ఎందుకు చెప్పాలి? ఈయన చెప్పొచ్చు కదా, చెప్పచ్చా? ఈయనకి ఆలయ ప్రవేశం లేదు, ఎలా చెప్తాడు? నువ్వే వెళ్ళగలవు, అది చీకట్లో వెళ్ళగలవు కాబట్టి చూడు కాబట్టి. సో అప్పుడు వెళ్ళి నువ్వు మా గోళ, మా బాధ చెప్పు అని చెప్పి గబ్బిలం అనే ఒక మహాకావ్యంలో అసలు అదొక చరిత్ర, దేశ చరిత్రని, రాష్ట్ర చరిత్రని, సామాజిక వ్యవస్థలో ఉన్న లొసుగుల్ని
సాహిత్యపరంగా ఉన్న రుజువుల్ని, వివక్షల్ని అన్నిటిని కూడా భారతదేశం ఆ చివరి నుంచి చివర ఉన్న భౌగోళిక పరిస్థితులను కూడా వర్ణిస్తాడు. బహుశా 25 భాషల కన్నా ఎక్కువ భాషల్లో ఈ గబ్బిలం అనేది అనువాదం అయింది. అలాగే జాషువా రాసిన అనేక సాహిత్య ఖండ కావ్యాలు, ప్రతి దాంట్లో కూడా అసమానత, వ్యతిరేకత, ఒక నిరసన ధ్వని, ఒక దారంలాగా. ఒక దండం ఉందనుకోండి, రకరకాల పూలు ఉంటాయి, ఎన్నో రంగుల పూలు ఉంటాయి, ఒకే పువ్వు ఉన్నా సరే రకరకాల సైజుల్లో, షేపుల్లో పూలు ఉంటాయి. కానీ అంతర్లీనంగా దాన్ని కల్పించే దారం ఏదైతే ఉందో అది జాషువా భావజాలం, అణచివేతకి వ్యతిరేకంగా ఉన్న నిరసన ద్వారం. ఎంత గబ్బిలం రాసి వెళ్ళి శివుడికి చెవులో చెప్పు ఎవరు లేనప్పుడు అన్నవాడు ఏమంటాడు? దేవుడి మీద నమ్మకం ఉండి కాదు అని ఏమంటాడు? వాడిని ఉద్ధరించి భగవంతుడే లేడు. అసలు ఈ అంటరాని వాడిని ఉద్ధరించే భగవంతుడే లేడు. మనుషుడు ఎట్లా కనికరిస్తాడు? అసలు ఈ మనుషులు ఏం కనికరిస్తారు? మమ్మల్ని ఉద్ధరించే దేవుడే లేకపోతే నువ్వెంత ఆఫర్, నువ్వేం మమ్మల్ని ఆదరిస్తావు, కనికరిస్తావు అని చెప్పి, ఇది డార్క్ హ్యూమర్, ఇది ఒక ట్రాజడీ. మమ్మల్ని ఉద్ధరించడానికి దేవుడే లేకపోతే నువ్వేం పీకుతావు అన్న ఉద్దేశంతో, ఒక భాషతో, భావజాలంతో, ఒక వ్యతిరేకతతో చెప్తాడు. అలాగే ఇంకేమంటాడు? అంతే అనలేదు, 33 కోట్ల దేవతలు ఎగ్గబడ్డ దేశమున. ఎంతమంది ఉన్నారు? 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. భాగ్య విహీనుల క్షుత్తులు ఆరునే. ఈ భాగ్య విహీనులు ఎవరుతున్నారో వీళ్ళ ఆకలి తింటున్నారు. ఈ గబ్బిలానికి మూలం నేను మేఘ సందేశం నుంచి రాశాను అంటాడు. మేఘ సందేశం అనేది కాళిదాసు రాసిన మహా గ్రంథం. మేఘనాథుడు ఒక దేవత, మేఘం యక్షుడు, ప్రేయస్కి రాసిన ఒక ప్రేమలేఖ. ఇది విరహం గురించి రాస్తాడు. మేఘం, ప్రేయసి, విరహం. అక్కడ మేఘ సందేశం అయితే అంటరానితనం, నిశాచర పక్షి, అస్పృశ్యుడు, వాడి గోడు. ఇక్కడ గబ్బిలం. అందుకు దాన్ని ఒక సందేశాత్మకంగా తీసుకొని ఒక ప్యారడీగా ముందు మొదలుపెట్టినా సరే, దానికన్నా మహా అద్భుతమైన గ్రంథంగా మనకి జాషువా యొక్క గబ్బిలం మనకు కనబడుతుంది. స్వరూపంలో చూడ్డానికి పద్యాలు, చాలా కాలం నేను కూడా జాషువాని చదవలేదు. పద్యాలు అనగానే ఒక రకమైన భయం మనకి. ఆ స్వరూపాన్ని, రూపాన్ని చూసినప్పుడు మనకి ఒక రకమైన సంప్రదాయ కవి జాషువా అనే ఒక భావం కలిగించే విధంగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే బస్సులో పారేసుకొని బస్సులో ఎత్తుక్కోవాలి, కానీ రైల్వే స్టేషన్లో ఎత్తుకుంటామా? వాడి భాషలోనే వాడికి చెంపదెబ్బ కొట్టాలని ఒక అద్భుతమైన భావజాలం జాషువాలో ఉంది. నీ భాషలోనే నీకు బుద్ధి చెప్పాలి. అందుకు పద్య రూపంలో ఆయన సాహిత్యం రాశాడు. ఆయన రాస్తున్న టైంలో రకరకాల ఉద్యమాలు ఉన్నాయి. ఒక పక్కన జాతీయ ఉద్యమం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్టచబుల్స్కి ఎగ్నెస్ట్ ఉద్యమం చేస్తున్నాడు. రాజ్యాంగం రాయడానికి పని జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ బాగా ఉధృతంగా ఉంది. బ్రాహ్మణవాదం, బ్రిటిష్ వారు వెళ్తూ ఎవరికి ఇచ్చారు పవరు? వాళ్ళకే ఇచ్చారు. సో బ్రాహ్మణుల అధికారం ఉంది, వాళ్ళ చేతిలో ఆధిపత్యం ఉంది, మూలాలన్నీ మనలో ఉన్నాయి. అటువంటి సమయంలో జాషువా రాసిన విమర్శనాత్మక కవిత్వం మనకి గబ్బిలం. ఎందుకంటే ఒక సైద్ధాంతిక నేపథ్యంలో మనకి గబ్బిలంలో కనబడుతుంది. ఆకలి, అంటరానితనం, ఈ నేపథ్యం. అలాగే ఆ టెక్స్ట్ శీర్షికతో పెట్టాడు గబ్బిలం అని ఒక సింబాలిక్ మెసేజ్ కనబడుతుంది ప్రపంచానికి, సాహిత్యానికి. అలాగే కథానాయకుడు సృష్టిలో నేను చెప్పాను, అక్కడ మేఘుడు యక్షుడు హీరో అయితే ఇక్కడ ఒక దళితుడు అన్టచబుల్ హీరో. అలాగే మొత్తం గబ్బిలం కూడా ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెస్తాడు. అసలు ఈ భారతదేశం అంటే ఏంటి, దీని నైసర్గికత ఏంటి, దీని భౌగోళిక పరిస్థితులు ఏంటి, నువ్వు ఎలా వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి, ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు వింటాడు కాశీనాథుడు, కాశీలో ఉన్న విశ్వనాథుడికి చెప్పమంటాడు. ఇలా చెబుతూ నాలాంటి వాడి కన్నీటి వ్యధ వినడానికి మృదు హృదయం కావాలి, సున్నితమైన హృదయం కావాలి అంటాడు. అంటే సాత్వికంగా మామూలుగా మీకు చెప్తే మీకు వినపడదు, మీలో కంపాషన్, కరుణాత్మకమైన మనసు మీకు ఉండాలి.
అప్పుడే మీరు వింటే చాలదు కదా, స్పందించాలి కదా. స్పందించే హృదయం ఉంటేనే నా కన్నీటి గాథ మీకు వినపడుతుంది అని చెప్పి బహుశా తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పడమే కాదు, ఒక ప్రత్యామ్నాయ సాహిత్య సృష్టికి పునాది వేశాడు. ఏంటి ఆ ప్రత్యామ్నాయ సాహిత్యం? భోజనవాద సాహిత్యం. అప్పుడు దాకా రకరకాల సాహిత్యాలు ఉన్నాయి, చూద్దాం అవేంటో. కానీ ప్రత్యామ్నాయ సాహిత్యానికి మనకి పునాది వేశాడు. నేను బహిష్కృతుడిని అయినప్పుడు పెళ్లి చేసుకుని మరొకరు జన్మనివ్వడం ఎందుకు? ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ జాషువా దర్శనం కనబడుతుంది. ఇప్పుడు నేనే అన్టచబుల్, నన్ను ఎవడు ముట్టుకోవట్లేదు. నేను ఇంకొకరిని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లలు పుడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ ఊహ మనకి ఎప్పుడైనా కలిగిందా? దీని వెనకాల ఆలోచిస్తే ఈ రోజున్న పరువు హత్యలు మనకి వాటి యొక్క నేపథ్యం మనకు అర్థమవుతుంది. కులహీనులు అంతా ఓకే, కానీ కులం ఉన్నాడితే కుదరదు. ఆడికి ఉద్యోగం లేకపోయినా పర్లేదు, కులం ఉంటే చాలు. చదువు లేకపోయినా పర్లేదు, కులం ఉంటే చాలు. అందం లేకపోయినా పర్లేదు, కులం ఉంటే చాలు. అంటే కులం యొక్క ఇంపార్టెన్స్ అంత మేరకు పెరిగిపోయినప్పుడు ఆ రోజుల్లో జాషువా అన్నాడు, నేనే ఒక అవుట్ కాస్ట్, నేను వెలువాడలో ఉంటాను నేనే. ఇంకా నేను పెళ్లి చేసుకుంటే నాకు భార్య ఎందుకు, నాకు పిల్లలు ఎందుకు, వాళ్ళు ఇంకే దౌర్భాగ్య పరిస్థితులు పడకాల్సి వస్తుంది. ఇటువంటి భావజాలాన్ని తన కవిత్వంలో రాస్తూ ఉంటాడు. అంటే దాంపత్య జీవితం కూడా వ్యర్థం ఈ అన్టచబుల్స్కి, అస్పృశ్యులకి అనే ఒక ఆలోచన మనకి కనిపిస్తుంది. ఇలా రాసినప్పుడు సమాజంలో 3 రకాల కవులు ఉంటారు. 3 రకాల కవులు ఉంటారు. భావకవులు ఎంతో చెప్పాను కదా. ఆ భావకవిత్వం అంటే ఆ రోజుల్లో రాసి ఆ టైంలో చదువుకొని వాళ్ళు కనుమరుగైపోతారు, అయిపోయింది వాళ్ళ పని. ఇప్పటికి చాలా మంది వాళ్ళని మోస్తూ ఉన్నారు. ఒక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళ సంగతి చూద్దాం. 2వ బ్యాచ్ పౌరాణిక కవులు, వాళ్ళు రాస్తారు, వాళ్ళ చేత మోయించుకుంటారు. ఏమి 3వ రకం కవులు రాసిన టైంలో చాలా నిరాదరణకి గురవుతారు, అణచివేతకు గురవుతారు. తర్వాత కాలంలో ఇదిగో ఇలా మాట్లాడుకుంటారు. ఈరోజు ఏ కవి గురించి మనం మాట్లాడుకుంటున్నాం? అందుకే ఏమంటాడు, రాజు మరణించిన ఒక తార నేల రాలే, సుకవి మరణించి ఒక తార గగనమెక్కే. రాజు జీవించు రాతి విగ్రహములందు, సుకవి జీవించు పితరు నాలుకల యందు. ఈరోజు ఆ సుకవి కాబట్టి ఈరోజు మన నాలుకల మందు జాషువా అనే కవి నిలబడ్డాడు. ఇంకే కవి గురించి మనం మాట్లాడుకోవడం. ఇందాక భావకవిత్వం చెప్పినప్పుడు మీ అందరూ పేరు వినే ఉంటారు, కృష్ణశాస్త్రి. ఆకులో ఆకునై పువ్వు పాడతారు ఆ పాట, కృష్ణశాస్త్రి పాట. ఆకులో పూలు పోతాడు, బాగా తిండితే బలిస్తే. ఆయనతో పాటు ఇంకొక భావకవి ఉన్నాడు, రాయపూడి సుబ్బారావు అని. ఆయన ఇంకా రొమాన్సైజ్ చేశారు పోయిటరీని. ఏ దేశం ఎగినా ఎందుకు ఆడినా పొగడరా నీ జాతి భూమి భారతిని. ఏ దేశం వినే ఉంటారు కదా, ఏ దేశం ఎగినా. ఇలాంటి కవిత్వం రాసినప్పుడు జాషువా ఏమంటాడు, దీనికి వ్యతిరేకంగా రాస్తాడు. వీళ్ళని పట్టుకొని ఒకడేమో ప్రణయ కవి, ఒకడేమో ప్రళయ కవి అంటాడు. ఒకడేమో ప్రణయ కవి, ఒకడేమో ప్రబంధ కవి, లేదా ప్రళయ కవి. ఇలా జాషువా వాళ్ళలాగా శృంగారం రాయలేదు, వాళ్ళలా ప్రణయాన్ని, రొమాన్స్ని రాయలేదు. భక్తి, రామాయణ విశ్వవృక్షం ఒక మంచి గ్రంథం ఉంటుంది, మీరే అంటారు, విశ్వనాథ సత్యనారాయణ. విశ్వవృక్షం రంగనాయకమ్మ దేనికి వ్యతిరేకంగా రాసింది? రామాయణ కల్పవృక్షం అనే విశ్వనాథ సత్యనారాయణ రాసిన ఒక మహాగ్రంథానికి 1000 పడగలని ఒక మహాగ్రంథం రాశాడు విశ్వనాథ సత్యనారాయణ. అంటే ధర్మం ఇప్పుడు 4 పాదాల మీద నడుస్తుంది, 1000 పాదాల మీద నడాలి. అంటే కుల వివక్ష, కుల వర్ణ వ్యవస్థ ఇంకా బాగా బలంగా ఉండాలి. సో జాషువా రాస్తున్న టైంలో మనకి భావకవిత్వం ఉంది, సాంప్రదాయ కవిత్వం ఉంది, అలాగే ఇప్పుడు ఈ దళితోద్యమం ఉంది, స్వతంత్రోద్యమ సాహిత్యం ఉంది. మనకి గరిమ నాగేశ్వరరావు పాడాడు కదా, మా కొద్ది తెల్లదొరత స్వతంత్రోద్యమం జరుగుతుంది. అలాగే సంస్కరణోద్యమాలు ఉన్నాయి, ఇంకా నక్సబరీ ఉద్యమం ఉంది ఆ రోజుల్లో.
విప్లవ సాహిత్యం మొదలుపెట్టింది అప్పుడే. ఇన్ని సాహిత్యాలు ఉండగా మనకి ఈ దొంగ విరహాలు, దేశభక్తి కాకుండా ఏమంటాడంటే, పొగడరా నీ తల్లి భూమి భారతం అంటున్నావు, ఇది భయంకరమైన దేశము, ఇది భయంకర దేశము, వర్ణ భేదములు గోడలు గట్టి వనరాదు, పంచమ జాతి వారికి కూడు హుళక్కి. పంచమ జాతి అంటే అస్పృశ్యులు, 5వ వర్ణం. పంచమ జాతి వారికి కూడు హుళక్కి, తిండి లేదు. మానవత కూడా హుళక్కి, మానవత అస్సలు లేదు. హుళక్కి జన్మమే తూచ్, మన పుట్టికే తూచ్. దీనిని నువ్వు పొగడమంటావు అని రాయప్రోలు సుబ్బారావుకి సమాధానం చెప్పాడు. ఏ తల్లి భారతను పొగడమంటావు నువ్వు? తిండి గుడ్డ లేని మాలాంటి వాళ్ళన్న భూమిని పొగమంటావా? సో ఇందాక చెప్పిన కదా, ప్రణవ కవి ఒకడు, పాషాణ కవి ఒకడు, గుర్తురాలేదు, పాషాణ కవి ఒకడు. ఈ భూమి నీచమైనది, ఈ పౌరులు కురోన్మాదులు, దళిత శ్రమను దోచుకునేవారే అందరూ అని రాశాడు. ఒకటిరా ఈ భూమి భారతం అంటే రాయపల్లి సుబ్బారావు అన్నాడు, ఈ భూమి నీచమైనది, ఈ పౌరులు కురోన్మాదులు. అంతే కదా, ఈ రోజు ఉన్న పౌరులందరూ, ఆ రోజే కాదు 40-50 కాదు, ఈ రోజు కూడా పౌరులందరూ కులోన్మాదులే, దళితుల శ్రమను దోచుకునేవారే. నేను చిందులాడి, నేను డప్పులు కొట్టి, అలసి తత్తుకులు గొలవ, ఫలితమల్లా నొరలు బాధించుకొని పోచున్నారు, నీచమైన భూమి చూచినావే. నేను శ్రమపడి శ్రమటోడిస్తూ ఉంటే, అలసిపోతుంటే ఫలితం అంతా వాళ్ళు బాధించుకుంటున్నారు. నీచమైన భూమి అని కన్న తల్లిని, భూమిని ఎంత పొగుడుతాడో, వినుకొండని ఎంత గొప్పగా చెప్పుకుంటాడో, అలాంటిది సందర్భానుసారం ఇక్కడ భూమిని తిడుతున్నా ఉన్నాడు. 1000 పడగలు అంటే గమ్మత్తైన స్టోరీ. ఒక ఆవు అట వెళ్ళి చదివారు 1000 పడగలు. ఆవు పాలు ఇవ్వడం మానేస్తుందట, గొల్లవాడు ఆవు. ఏంట్రా ఆవు పాలు ఇవ్వట్లేదు, అన్ని ఆవులు ఇస్తున్నాయి, ఈ ఒక్క ఆవు ఇవ్వట్లేదు. దాన్ని ఫాలో అయ్యాడట. ఫాలో అయితే ఆవు సాయంత్రం అలా మిల్లికి సైడ్ అయిపోయి పొట్ట దగ్గరికి, వండర్ఫుల్, పొట్ట దగ్గరికి నిలబెడితే పొట్ల నుంచి పాము వచ్చి పాలు తాగుతుందంట. గొల్లవాడు చూసి, తిట్రా బాబు, నా పొట్టలో పాముకి, నా పాము, ఆ పాముకేమో 1000 పడగలు ఉన్నాయంట. అది 1000 పడగలు. సనాతన ధర్మంలో ఒక అగ్రహారంలో కుటుంబం ఎలా ఉంటుందో, కుల వ్యవస్థ ఎలా ఉండాలో, వ్యభిచారం అలా, ఈ దేవదాసి వ్యవస్థ ఉండాలో చెప్పే గ్రంథం అది 1000 పడగలు. సో ఆ 1000 పడగల గురించి మాట్లాడినప్పుడు మనకి జ్ఞానపేట వచ్చింది, వస్తుంది, జ్ఞానపేట వస్తుంది. దానికి భిన్నంగా ఏమంటాడు, ఆ అభాగ్యుని రక్తమును ఆహరించి ఇనప గజ్జల తల్లి నత్తమును చేయ, కసరి బుసకొట్టు అతని గాలి సోక, 4 పడగల హైందవ నాగరాజు. 1000 పడగలు ఏమన్నాడు, 4 పడగలు హైందవ. అంటే ఒక్కొక్కరికి చాలా నర్మగా, చాలా అంటే ఆలోచిస్తే కానీ మనకి పద్యం తెలుసు, సందర్భం తెలియదు. ఇందాక రాయపల్లి సుబ్బారావుకి భావకవికి అలా సమాధానం చెప్తే, ఇక్కడ ఈ కవికి కృష్ణా శశానికి ఇలా సమాధానం చెప్పాడు. మనకి అభ్యుదయ కవిగా శ్రీశ్రీ పరిచయం, మాట్లాడుకుంటాం. మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి పోదాం పైకి అంటూ. శ్రమ గురించి, దోపిడీ గురించి చాలా చెప్పుకుంటాం. శ్రీశ్రీ అనగానే మనకి ఒక ఐకానిక్ ఫిగర్ అభ్యుదయ సాహిత్యంలో. కవికి ఒక డెఫినేషన్ ఇచ్చిన వాడు ఆధునిక సాహిత్యంలో శ్రీశ్రీ. కవి అంటే కష్టజీవికి ముందు వెనక ఉండేవాడు అంటాడు. అటువంటి కవి కూడా రాయలేని సందర్భాలు బోలు ఉన్నాయి, రాయలేనివి, రాయకూడనివి, రాయదలుచుకోలేనివి బోడు ఉన్నాయి. వర్గం గురించి రాశాడు, దోపిడీ గురించి రాశాడు. కానీ ఆ దోపిడీ యొక్క స్వరూపాన్ని, దోపిడీ యొక్క అనుకున్న మూలాలని, దాని సామాజిక కోణాన్ని చెప్పే సాహసం చేయలేకపోయాడు. అందుకే శ్రీశ్రీ కవిత్వం డివిజన్ ఆఫ్ లేబర్, వర్గ విభజన, కార్మిక విభజన. కానీ జాషువా కవిత్వం కార్మికుల విభజన, వర్గ విభజన, శ్రామిక విభజనే కాదు, శ్రామికుల విభజన. డివిజన్ ఆఫ్ లేబర్ శ్రమ విభజన. డివిజన్ ఆఫ్ లేబర్ అంటే శ్రమ విభజన. కానీ జాషువా కవిత్వం శ్రామికుల విభజన కూడా. శ్రమ విభజనే కాదు, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ క్యాస్ట్ ఇచ్చిన డెఫినేషన్.
క్యాస్ట్కి ఏమంటాడు? క్యాస్ట్ ఇస్ నాట్ ఓన్లీ డివిజన్ ఆఫ్ లేబర్, ఇట్స్ డివిజన్ ఆఫ్ లేబరర్స్. ఈరోజు మన కంపెనీలో చూస్తే అందరూ కాంట్రాక్ట్ లేబర్లే, కానీ కాపు కాంట్రాక్ట్ లేబర్, కమ్మ కాంట్రాక్ట్ లేబర్, ఎస్సీల కాంట్రాక్ట్ లేబర్, ఎస్టీ. సో డివిజన్ ఆఫ్ లేబరర్స్. ఆడు బస్సు ఎక్కుతాడు, బస్సు దిగినప్పుడు ఈడేమో తక్కిలో దిగుతాడు, ఈడేమో సిద్ధార్థ నగర్లో దిగుతాడు, ఈడేమో ఆఫీషియల్ కాలనీలో దిగుతాడు. సో డివిజన్ ఆఫ్ లేబరర్స్. ఇది ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని పేదలుగా మోసినవాడు జాషువా కవి. ఇక్కడ శ్రీశ్రీ గురించి ఏమంటాడు నర్మగర్భంగా? నేను ఆచరించని నీతులు బోధించి రాని రాగము తీయగలేను, నేను చెప్పలేని చేయలేని నీతులు నేను చెప్పను, రాని రాగం తీయను. అంటే నువ్వు ఎక్కడ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి శ్రమ చూపించి మాట్లాడుతున్నావు, నువ్వు కష్టపడ్డావా, చెమట బిందుకు కాల్చావా? ఇది ఆయన నర్మగర్భంగా శ్రీశ్రీకి అంటించిన చురక. అంటూ ఏమంటాడు? వాని రెక్కల కష్టంబు లేని నాడు సస్యరమ పండి పులకింప సంశయించు. అసలు ఆ రెక్కాడకుండా కష్టపడకుండా సస్యరమ నీకు పంట పండదు. ఆడు చెమట వచ్చిన నాడే నీకు భోజనం, వాడు చెమట కారిస్తేనే నీకు భోజనం, కానీ వాడికి భుక్తి పెట్టేవాడు లేడు. ఎవడైతే పండిస్తున్నాడో నీ కోసం నువ్వు తిన్నావు, కానీ వాడికి భోజనం పెట్టేవాడు లేడు. ఇది అక్కడ నీకు భావ సాహిత్యాన్ని, సంప్రదాయ సాహిత్యాన్ని లేదా అభ్యుదయ సాహిత్యాన్ని ప్రశ్నిస్తున్న కర్మ సిద్ధాంత వ్యతిరేక భావజాలం. కర్మ సిద్ధాంతం కదా వాళ్ళు మాట్లాడతారు. దోపిడీ సిద్ధాంతం అంటే కర్మ సిద్ధాంతమే కదా. దోపిడీ అంటే నువ్వు నీ బ్యాడ్లోకి నువ్వు అలా పుట్టావు కాబట్టి ఈ జన్మకి ఇంతే, నీ కర్మ అది. ఈ కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకంగా జాషువా సాహిత్యం ఒక విప్లవ సాహిత్యంగా వచ్చింది. మనకు విప్లవ సాహిత్యం కానీ లేదా మిగతా నక్సల్బరీ సాహిత్యం కానీ వింటాం. ఎంతకన్నా విప్లవ సాహిత్యం మనకి సమాజంలో కనబడదు. అలా సామాజికత, కులం, మతం, అంటరానితనం, ఈ అంధవిశ్వాసాలు, పేదరికం, వీటన్నిటి తోడు కరుణ గురించి, ప్రేమ గురించి, వాత్సల్యం గురించి, జీవకారుణ్యం గురించి గిజ్జిగాడు అనే కావ్యం రాస్తాడు. చిన్న బిడ్డ గురించి, పసిపాప గురించి రాస్తాడు శిశువు అని. గాంధీ గురించి రాస్తాడు, బుద్ధుడి గురించి రాస్తాడు, యేసుక్రీస్తు గురించి రాస్తాడు, రుక్మిణి కళ్యాణం రాస్తాడు. అంటే రాయిని ఫిర్దౌజీ అనే గొప్ప కవి గురించి రాస్తాడు, తాజ్మహల్ రాస్తాడు. అంటే మీరు ఏ ఆధునిక కవి రాయనన్ని విస్తృతమైన వస్తువులతో ఆయన సాహిత్యాన్ని రాస్తాడు. విభిన్నత అంటే ఆయన రాయని, స్పృశించని వస్తు కవిత్వం లేదు. మీరేది చెప్పండి అది రాశాడు. గిజ్జిగాడు అంటే చిన్న. మిత్రులందరికీ జై భీమ్. ఈరోజు గుర్రం జాషువా గారి, మహాకవి గుర్రం జాషువా గారి 129వ జయంతి సందర్భంగా సభను ఏర్పాటు చేసిన మిత్రులకు, కేవీపీఎస్ నాయకులకు ముందుగా నా జయభీములు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సత్యనారాయణ గారు, వేదికను అలంకరించిన పెద్దలు, సాహితీ విమర్శకులు డాక్టర్ మాటూ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ ఎస్సీ/ఎస్టీ అసోసియేషన్ బయ్య మల్లయ్య గారు, అదేవిధంగా మిత్రులు జాషువా కళా సమితి అధ్యక్షులు సంపూర్ణం గారు, ఇక్కడ కూడి వచ్చిన మిత్రులందరికీ కూడా నా జయభీములు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈరోజు జాషువా గారి గురించి ప్రత్యేకించి మనము ఎందుకు ఒక సభ ఏర్పాటు చేసుకోవాలి? చాలామంది కవులు ఉన్నారు మనకు తెలిసి, కవి దిగ్గజాలు అనే కవులు చాలామంది ఉన్నారు. ఆ రోజుల్లో మనకు సాహిత్యము అనేది దళిత వర్గాలకు కానీ వెనకబడిన వాళ్ళకు కానీ సాహిత్యం అనేది అసలు మనది కాదు, ఇది ఎవరిదో వేరే వాళ్ళది అని, అంటే ఆమెకు శారదని, సరస్వతి అని రకరకాల పేర్లు పెట్టుకొని మాకు మాత్రమే సొంతం అని చెప్పుకునే రోజుల్లో ఎవరికీ తక్కువ కాకుండా అన్ని రకాల ఛందస్సులు అంటే ఆ రోజు రాసిన కావ్యాలు రాయగలిగిన సత్తా ఉన్న ఏకైక కవి పొంగవుడు మన జాషువా గారు అని చెప్పుకోవడంలో మనందరికీ గర్వకారణం అని తెలియజేస్తా ఉన్నా.
అంతేకాకుండా అంతవరకు ఒక వరవడి ఉండింది. ఏంటి ఆ వరవడి అని అంటే, కావ్యము అనగానే ఆ కావ్యంలో వస్తువు, కథా వస్తువు జనరల్గా ఆడవాళ్ళు, దేవతలు, దేవుళ్ళు ఇట్లాగే ఉంటా ఉండేది. కానీ ఒక సామాన్యుల జీవితాన్ని అనాథలో చూస్తే ఒక కూలీనాలి చేసుకునే స్త్రీ తన పిల్లలకు పాలిచ్చేటప్పుడు ఎంత బాధపడుతుందని అక్కడ రాశారు. ఒక సామాన్యుల జీవితాన్ని, అదే గబ్బిలం మాకు అందరికీ తెలిసిన విషయం. సో అంతరానితనం, కుల వివక్షత ఇట్లాంటి సామాజిక పరిస్థితుల మీద కావ్యం రాయగలిగిన ధైర్యం చేసిన మొదటి వ్యక్తి అనుకోవచ్చు, లేదా మొదటి తరం కవుల్లో ప్రముఖుడని కూడా మనం అనుకోవచ్చు. ఈ సందర్భంగా నాకు ఒకటి అనిపిస్తుంది, ఎప్పటి మనువాదుల కన్నా అప్పటి మనువాదులు చాలా విశాల హృదయం కలిగిన వారేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక చిన్న విమర్శ చేస్తే తట్టుకోలేక చాలా యాగి చేస్తున్నారు ఈ రోజుల్లో. మరి అటువంటిది నన్ను వరించిన శారద లేచిపోవునని గలమెత్తి ఆ రోజు ప్రశ్నిస్తే ఎవడు మాట్లాడలేదు. సరికదా, ఇతను వాగ్దాటికి, ఇతర పాటలు కవితలు రాసి పద్యాలు రాసి పాడడానికి ఆకర్షితులయ్యి దండపండేరం కట్టారు, పద్మవిభూషణుడు అయ్యాడు, నవయుగ కవి చక్రవర్తి గండపెండేరాలు కూడా తొడిగారు. కాబట్టి వాళ్ళే కొంచెం జనరస్ ఏమో ఇప్పుడు వాళ్ళకన్నా అని అనుకున్నా. ఇప్పుడు మనం ఎవరికన్నా కూడా టాలెంట్ని గుర్తించే పరిస్థితి ఈనాడు లేదు. ఆ రోజు తక్కువ కొద్ది మందిలో ఉన్న జాషువా గారిని అనేక రకాలుగా గుర్తించారు. అయితే మనం ఆది కవిత, తెలుగులో ఆది కవిత అని చెప్పుకుంటాం, బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది. శ్రీవాణి గిరిజాశ్చరాయ ధరతు వక్షోముఖాంగేషు అని, అది నన్నయ్య గారు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించినప్పుడు రాసిన మొదటి శ్లోకం అన్నమాట. అంటే మన తెలుగులో ఆది కవిత సంస్కృతంలో ఉంది, కానీ జాషువా గారి పదాలు కానీ ఆయన ఉపయోగించిన భాష కానీ, వస్తువు గురించి ఆల్రెడీ చెప్పా. కథా వస్తువు ఏంటి, సామాన్యుల జీవితం. ఒకటి కాదు, ఆయన అనుకున్న ప్రతిదీ రాశాడు. ముంతాజ్ మహల్ ఒకసారి రాశాడు, తన ప్రేయస్ని, తనకు దూరం అయిపోయి చనిపోయి కనపడకుండా ప్రేయస్ గురించి రాస్తాడు, అది ముంతాజ్ మహల్లో రాశాడు. సో సామాన్య జీవితాన్ని కథావస్తుగా ఎంచుకుని సామాన్యుల భాషలో సామాన్యులకు అర్థమయ్యేటట్లు ఆయన రాయడం జరిగింది. అంటే మనకు ఈ కోస్తా జిల్లాల్లో నేను అంతగా చూడలేదు, కానీ గుంటూరు, ఒంగోలు జిల్లాలకు వెళ్ళినట్లయితే జాషువా గారి పద్యాలు పాడే కళాకారులు అనేక మంది మనకు కనపడతా ఉంటారు. మరి ముఖ్యంగా హరిశ్చంద్ర కాటిసీన్లో మనం ఈ రోజుకి ఎవరు పాడినా కూడా హరిశ్చంద్ర కాటిసీన్ పద్యాలు అంటే జాషువా గారి పద్యాలే పాడతారు, ఇంక వేరే పద్యాలు పాడరు. సో ఈ విధంగా అంటే సాహిత్యము, సంస్కృతి అనేది కొంతమంది సొత్తు అని ఇప్పుడు అప్పటివరకు చెప్పుతున్న వాళ్ళకి కాదు నాయన. సాహిత్యము, కళలు, సాంప్రదాయాలు అది మీ సొత్తే కాదు, అది ప్రజలందరి సొత్తు అని చెప్పేసి, జనబాహుళ్యం యొక్క సొత్తు అని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పిన మహా వైతాళికుడు గుర్రం జాషువా. నేను కూడా ఈ మధ్యన జాషువా గారి స్ఫూర్తితో అనుకోండి, లేదా కొంచెం రాస్తున్నాను, 4-5 శతకాలు రాశాను. ఈ సందర్భంగా నేను ఈ కమిటీ వారికి ఒకటి, మన మాటూరు వారికి నేను రాసిన భరత శతకాన్ని, ఇది కందపద్య కావ్యం. పందిని కొట్టినవాడే బంటు, కందను రాసిన వాడే కవి. కంద పద్యాలు రాయడం మాకే సొంతం అని చెప్పేసి ఎవరు చెప్పుకునేవారు. కానీ నేను కంద వ్యాకరణంలో శతకాలు రాసి పెట్టాను, మరో శతకం కూడా తొందరగా రాబోతా ఉంది. ఇదే నేను వాదన పుస్తకం అమెజాన్లో ఉంటుంది, దయచేసి చెక్ చేయండి, వీలైతే డౌన్లోడ్ చేసుకోండి. రేపు 7వ తేదీన నవ్యాంజలి అనే మరో పుస్తకం అమెజాన్లో ఓపెన్ ప్లాట్ఫామ్లో రిలీజ్ కాబోతుంది. సో మనము చేయగలిగింది అంటే ఫిజికల్గా మాకు వయసు ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు రాష్ట్రం అంతా తిరిగి చేయగలిగిన అంత సర్వీస్ చేశాము. ఇప్పుడు
మరి వయసు మీద పడింది, వయసును మనం గౌరవించాలి, గౌరవించకపోతే అది గౌరవించదు. కాబట్టి వయసును కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చేస్తున్న సేవ ఏమిటంటే సాహిత్య సేవ చేస్తూ ఉన్నాము. దయచేసి ఇక్కడ ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే, మనం ఎవరి గురించి అయితే రాస్తున్నామో, ఆ రోజు జాషువా గారు కానీ ఇంకెవరైనా కానీ ఎవరి గురించి అయితే రాస్తున్నామో వాళ్ళు చదవరు, వేరే వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి సపోజ్ బ్రాహ్మణికల్ కల్చర్ గురించి రాస్తున్న వాళ్ళందరూ చదువుతారు, దాన్ని ప్రచారం చేసుకుంటారు. మనము బహుజన కల్చర్ని ప్రచారం చేద్దామని రాస్తున్నాము. దురదృష్టవశాత్తు చదివే అలవాటు బహుజనులో చాలా తక్కువ మందికి ఉంది. కాబట్టి చదవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఎంతో గొప్పవాడిగా పేరు పొందిన ఒక వ్యక్తి జాషువాని ఇక్కడ పబ్లిక్ గా అవమానించినప్పుడు, గుర్రాన్ని గాడిదని ఒకే ఘాటుని కడతారా అని ప్రశ్నించినప్పుడు, నేనైతే గుర్రం, నా పేరులో గుర్రం ఉంది, మరి గాడిదెవరో నువ్వే తేల్చుకోమని చెప్పేసి సవాలు విసిరిన మహావీరుడు, పోరాట యోధుడు గుర్రం జాషువా గారి వారసులుగా మనం గౌరవిద్దాం. జాషువా గారి పద్యాలు అర్థమైనంత వరకు అర్థమైన వాళ్ళ చేత చెప్పించుకున్న నేర్చుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను గర్విస్తున్నాను. జై భీమ్, జై భారత్. ఏర్పరిచిన కేవీపీఎస్ వారికి, పెద్దలు వైటి దాస్ గారికి, మరి ముందు పాట పాడిన మా మిత్రుడు, అదేవిధంగా బాలశౌరి గారికి, అత్తోటి రవికుమార్ గారు, అదేవిధంగా రత్నం గారు, మిత్రులారా, ఠాగూర్ గారు జాషువా గారి గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. తర్వాత మరి కవి, రచయిత, సాహితీ విశ్లేషకులు డాక్టర్ మాటూరి గారు జాషువా గారు రచించినటువంటి కంద కావ్యాలు కానివ్వండి, రచనలు కానివ్వండి, ఈ సమాజం గురించి ఏ విధంగా రాశారు అన్న దాన్ని స్పష్టంగా చక్కగా అంటిపండు ఒలిచిపెట్టి మనకి తెలియచేయడం జరిగింది. మరి అయితే దాస్ గారు 2 నిమిషాలు మాట్లాడమన్నారు కాబట్టి మరి మనం మాట్లాడాలి. మహాకవి గుర్రం జాషువా గారు ఈ సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే సమాజానికి వెలుపల ఉన్నటువంటి ఏ సమాజమైతే మన జాతుల్ని, మన దళితుల్ని, అణగారిన వర్గాల వారిని వెలివేసి అంటరాని వారిగా చిత్రీకరించిందో, ఆ చిత్రీకరించినటువంటి వారి తాలూక మనోవేదన, మనోబాధ, వారు అనుభవించినటువంటి ప్రక్రియ, సమాజం ద్వారా వెలివేయబడినటువంటి ఆ పరిస్థితులు, వాటన్నిటినీ క్రోడీకరించి, నేను దళితుడనేటప్పటికీ మీలాగా అనేక రకాలుగా మాట్లాడలేకపోవచ్చు, చెప్పలేకపోవచ్చు, కానీ నేను కూడా మీకంటే బాగా చెప్పగలను చెప్పినట్టు మహాకవి గుర్రం జాషువా గారు. ఎందుకంటే మరి ఆయన ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు అనేక మంది కవులు మాట్లాడుకుంటున్నారు. చర్చ అయింది. రకరకాలుగా మీరెక్కడి నుంచి వచ్చారు, మీరెక్కడి నుంచి వచ్చేటప్పుడు డిఫరెంట్ చెప్పుకునేటప్పుడు ఒకరు కవులు కాబట్టి ఏం చేస్తారు, ఒక కవి ఒకటి ఇచ్చాడట, ఆ కవి దాని మీద ఇంకొక కవి వచ్చి దాని మీద పద్యం పాడడం చేసేవాడు. ఆ విధంగా చేసేటప్పుడు కూడా జాషువా గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అప్పుడు చెప్పారు, నువ్వెవరవయ్యా అని అడిగారు. అడగ్గానే ఆయన ఎవరో చెప్పేసరికల్లా టక్మని లేచిపోయారు ఆయన. అప్పుడు చెప్తున్నా, కవిత వధూరిని కాంచి విన్నవారే బలిబలి అని నిన్నవారే నీదే కులమని తెలియగానే బ్రొక్కున నన్ను ఎగాదిగా చూసి బ్రొక్కున నన్ను చెప్పి అంటాడు. అది ఎంత మాట అండి అది! అంతవరకు ఆహా ఓహో ఓహో ఎంత బాగా చెప్పారని చెప్పినటువంటి కవులంతా కూడా ఆ కులం చెప్పగానే టక్మని లేచి వెళ్ళిపోయారట. అంటే చూడండి ఎంత బాధ. అంటే ఆ విధంగా ఉన్నటువంటి ఆ బాధని, ఆ పరిస్థితులు కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా అనేకమైన సన్నివేశాలు ఆయనకి జరిగాయి. ఆ జరిగే క్రమంలో జాషువా గారు గబ్బిలం గురించి కూడా రాశారు. తెలుసు మన దగ్గర గబ్బిలం చాలా ఫేమస్ అయిందని. గబ్బిలంకు ఉన్న అలవాటు ఏంటి, అది మనలాగా తిన్నగా అన్ని పక్షుల్లాగా సమాంతరంగా ఉండదు. అది ఎలా పడుకుంటుంది, వేలాడేది రివర్స్లో వేలాడుతుంది.
మనం అప్పుడప్పుడు చూడండి ఏమంటాం, ఎవరైనా తలతేగగా మాట్లాడితే ఏమంటాం, ఈడొకట్రా తలతేగగా మాట్లాడు, ఏం మాట్లాడు ఈడికే తెలియదురా అంటారు, అంటే గబ్బిలంలాగా. అటువంటి గబ్బిలాన్ని చెదరించుకొని దాన్ని చూస్తేనే మనకి ప్రకంపనలు వచ్చి మన చిచి చిచి అని దూరంగా నెట్టేసి ఆ గబ్బిలాన్ని తీసుకొచ్చి ఆయన దాన్ని ఒక హీరో చేశాడు. ఏం సార్, ఒక హీరోని చేశాడు. అరే మీరెవరూ కూడా మనుషులై పుట్టిన తర్వాత మీరు గుడులకు కానీ గుండెలకు కానీ వెళ్ళనివ్వకుండా అంటరాని వరకు మమ్మల్ని ఊరు వెలుగులు పెట్టి మీరు బయట ప్రపంచానికి లేదంటే ఈ టెంపుల్స్లోనికి రాని పరిస్థితుల్లో ఉంటే అక్కడ ఆ రావి చెట్టు దగ్గర ఆ గబ్బిలం వేలాడుతూ ఉంటే ఆ వేలాడి కిందకు చూస్తుంటే శివుడు కనిపిస్తాడు, శివ విగ్రహాలు కనిపిస్తాడు శివుడు. అమ్మా గబ్బిలమా, మా జాతి లేక మేము కానీ ఆ గుడి గుండెల్లోకి ప్రవేశించలేము, నీకైతే చాలా ఈజీ కాబట్టి మా గోల, మా బాధ, మా రోదన, మా పరిస్థితి, ఈ అంటరానితనం ఇవన్నీ కూడా శివుడికి తెలియజేయని గబ్బిలం ద్వారా తెలియజేసే విధానాన్ని చూసరికల్లా ఎవరైతే బ్రాహ్మణులు మన పెద్దలు చెప్పినట్టు స్త్రీని అణువణువు అవయవాల్ని కూడా వినసొంపుగా మాకు తెలుగు మేషకులు ఉండేవారు. వారిని చెప్తుంటే మేమందరం కూడా నోరు వెళ్ళబెట్టి అలా కళ్ళు అప్పగించి చూసేవారు, అంత చక్కగా వర్ణించేవాడు. ఆ నన్నయ్య తిక్కన వాళ్ళు ఆ స్త్రీని ఒక నీటి బిందువు తలపై పడి, తల నుంచి నాసిక మీద పడి, నాసిక నుంచి పెదల మీద పడి, పెదలపై నుంచి గడ్డం కిందకు దిగి, ఆ గడ్డం తింగిన తర్వాత ఆ నీటి బిందువు ఎలా మాయమైపోయింది చెప్తుంటే, ఆహా ఇంత చక్కగా చెప్పారా ఈయను అని కళ్ళప్పగించి చూసిన పరిస్థితి. అంతకన్నా ఎంతో చక్కగా, ఎంతో నీటిగా, ఎంతో మృదువుగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే భాషలో ఏదైతే ఈ యొక్క ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి రుగ్మతుల గురించి ఆయన చెప్పేసరికల్లా ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి మన శాస్త్రులు చాలామంది ఉన్నారు కదా, పంతులు, మనం పెద్దవాళ్ళంతా కూడా మేమే మరి యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మాకు తిరిగినటువంటిది ఏమీ లేదని విర్రవీగినటువంటి వాళ్ళు ఏం చేశారు, అయ్యా జోషువా గారు మీ అంతటి కవి, మీ అంతటి వాక్చాతుర్యం, మీ రాసిన కంద పద్యాలు కానీ శీర్షాలు కానీ ఇంకోటి కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చూస్తుంటే మోకే చాలా అదినిగా ఉందని చెప్పని గండపిన ధరించి సాష్టాంగ నమస్కారం పడే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి మహోన్నతమైన వ్యక్తి, ఒక మహోన్నతమైన భావాలు కలిగిన వాడు, ఈ సంఘం కోసం, సమాజం కోసం, అనగారిన వర్గాల వారి కోసం ఆ రోజుల్లో, ఈ రోజుల్లో మనం ఎవరిని మనం తక్కువ టెక్కేసుకుంటాం, బూటు సూట్ వేసుకుంటాం, కాళ్ళు తిరిగితే 2 సార్లు మనం నిలబడి ఈరోజు మనకి అన్ని విధాల గౌరవం లభిస్తుంది. మన డాక్టర్ మాటూరు గారు ఇల్లంటనే ఒక కవిగా, లేక ఒక డాక్టర్ గారిగా, ఒక విశ్లేషకుడిగా సార్ దిగ్గానే కారు డోర్ తీసి 2 సార్లు అంటారు. ఆ రోజుల్లో అంత సీన్ లేదు. ఆ రోజుల్లో ఆడెవడు ఈడెవడు మొత్తం పరిశీలించుకున్న తర్వాత మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉండేది. అటువంటి పిరదోసు కానివ్వండి, క్రీస్తు చరిత్ర కానివ్వండి, లేదంటే ట్యాగూర్ గారు చెప్పినట్లు మరి సత్యహరిశ్చంద్ర పద్యాలు, ఎక్కడ కాటిక సీన్ మొత్తం ఆ రోజుల్లో ఎవరు కాటిక సీన్ చెప్తారా అని చెప్పేసి మనం వెళ్ళి ఆలకించినటువంటి పరిస్థితి. అంత వినసొంపుగా, అంత చక్కగా చంద్రమతి దేవతల యొక్క మెడలో ఉన్నటువంటి పుస్తూతాడు కూడా సత్యహరిశ్చంద్రుడు చూసి ఆ చీర చెంగు లోపల ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని చూసి వనను చూసేసరికల్లా ఒళ్ళు గగురుపడి చెందేస్తుంది. మనకి ఏదైతే కవులైతే పద్యాలు పాడుతారు, మనం కంటత పెట్టలేము అవి. అంత చక్కగా చెప్తాడు. చెప్పేసరికల్లా అప్పుడు చెప్తే ఎవరు నువ్వు అంటే ఇంకేటి. అటువంటి సన్నివేశాలని నేను ఇంటికి వెళ్తా ఉండేవాడు అనమాట. నన్ను కూర్చోబెట్టి ఇవన్నీ చెప్తా ఉండేడు, ఈ పుస్తకం చదువు మల్లయ్య, ఆ పుస్తకం చదవరా బాబు అనేవాడు. ఇప్పుడు తండ్రి మార్గంలోనే కొడుకు ఇప్పుడు లేటెస్ట్ అనమాట, సెల్ ఫోన్లో తయారు చేసుకుని వస్తున్నాను అనమాట. మా గురువు గారేమో పుస్తకాలు రాసి పేపర్ మీద రాసి చూపించేవాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఏమో సెల్ ఫోన్లో చక్కగా టెక్నాలజీ, హై టెక్నాలజీ వాడి లేటెస్ట్ టెక్నాలజీలో ఈ కవిత్వాల గురించి, మరి ఆయన ఒరిజినల్ కవి చాలా చక్కగా, మరి గుర్రం జోషువా గారు ఈ జయంతి కార్యక్రమానికి వచ్చి చక్కగా అన్ని విషయాలు, చాలా విషయాలు అంటే అన్ని గుర్తుండిపోవచ్చు, కానీ ఇంచుమించు 10% పెద్దలు చెప్పిన విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని ఆయన ఆశయ సాధన కోసం ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జయంతి వర్ధంతి కార్యక్రమాలు
నిర్వహణలో మీరందరూ కూడా ఈ విధంగానే పార్టిసిపేట్ చేసి జయప్రదం చేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మల్లయ్య గారు చాలా సింపుల్గా క్లోజ్ చేశారు. Don't forget to like, subscribe and share the videos.